కాళేశ్వరం కూలింది. కాళేశ్వరం కాదది కూలీశ్వరం. ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు వృధా అయినాయి. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి కాంగ్రెస్ సీఎం రేవంత్ సహా ఆ పార్టీ నేతలు చేసిన దుష్ప్రచారం ఇది. ఇలా కూలింది అని ప్రచారం చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లని 1,50,000 కోట్లతో చేపడుతున్న మూసీ పునరుజ్జీవన పథకం కోసం రేవంత్ సర్కార్ తరలించబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసీకి మళ్లించే పనులకు నేడు శంకుస్థాపన చేయనుంది రేవంత్ సర్కార్. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టుపై ఆధారపడి 1,50,000 కోట్ల రూపాయల మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసీ నదికి తరలించే పనులకు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టేందుకు సర్వం సిద్ధమైంది. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను జలాలతో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3 పథకానికి ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేయబోతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపి తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవనానికి కేటాయిస్తారు. హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో 7,500 కోట్ల రూపాయల ఖర్చుతో 2 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం 40% పెట్టుబడి, కాంట్రాక్టు కంపెనీ 60% నిధులు సమకూరుస్తుంది. మెగా, ఎల్&టి సంస్థలకు జలమండలి టెండర్లు సైతం ఖరారు చేసింది. 3,000 mm డయాతో 2 పైప్లైన్లు వేసి 20 టీఎంసీల కాళేశ్వరం నీటిని మళ్లించనున్నారు. మల్లన్న సాగర్ నుంచి గణపురం వరకు నీటిని తరలించేందుకు 3,225.47 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు గణపురం వద్ద 1,170 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 40 మిలియన్ లీటర్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్, పంప్ హౌజ్లను నిర్మిస్తారు. ఈ రెండు కలిపి ప్రాజెక్టు విలువ 3,330.06 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 1,50,000 కోట్లతో చేపట్టదలిచిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కీలకం కానుంది. గోదావరి జలాలను మూసీలో పోయడమే ప్రాజెక్టు ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, సొరంగాలు, పంపులు, భారీ కాల్వలు, ఇతర నీటి సరఫరా వ్యవస్థను వినియోగం చేసుకోవడంతోనే నీళ్లు వస్తాయి. లేదంటే గోదావరి జలాలు మూసీకి చేరడం అసాధ్యం. మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ఎలా అవుతుంది? 7,00,000 కోట్లు వృధా అని ఇంతకాలం తాము చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు మూసీ ప్రాజెక్టు ద్వారా తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేయడం తప్ప మరేమీ లేదని రేవంత్ సర్కార్ అంగీకరిస్తున్నది. ఘనపురం నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీటిని తరలించేందుకు 2,052.72 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా రూపొందించారు. ఘనపురం నుంచి ఉస్మాన్ సాగర్ వరకు 2,200 mm వ్యాసార్థంతో కూడిన పైప్లైన్లు, ఘనపురం నుంచి ముత్తంగి వరకు 2,600 mm వ్యాసార్థపు పైప్లైన్లు, కోకాపేట నుంచి ఉస్మాన్ సాగర్, ఔటర్ రింగ్ రోడ్డు వెంట 3,000 mm డయా పైప్ లైన్ల ద్వారా నీటిని తరలిస్తారని జలమండలి అధికారులు తెలిపారు. దీంతో పాటు గోల్డెన్ మైల్ వద్ద 22.50 mm మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మిస్తారు. హిమాయత్ సాగర్ వద్ద 70 MA వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 18 MA క్లియర్ వాటర్ పంప్ హౌస్, పంపింగ్ చేయడానికి సబ్స్టేషన్లను నిర్మించి అక్కడి నుంచి 1000 mm డయా పంపింగ్ ద్వారా బుద్వేల్ రిజర్వాయర్ కు నీటిని తరలించే గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఇందులో 10 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి నుంచి మొదటి దశ ద్వారా మళ్లించి వినియోగిస్తున్నారు. రెండో దశ కింద కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని మళ్లించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. 2017 అక్టోబర్లో 4,777.50 కోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది. దీంతో పాటు అదనంగా కొండపోచమ్మ నుంచి 10 టీఎంసీల నీటి మళ్లింపుకి వాప్కోస్ సిఫార్సు చేసింది. ఈ కాంట్రాక్టుని MEIL కు అప్పగిస్తూ 2020లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులు కూడా మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేశవాపురం వద్ద రిజర్వాయర్ నిర్మాణ పనిని రద్దు చేస్తూ ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలనే కొత్త ప్రణాళిక అమల్లోకి తెచ్చాడు రేవంత్ రెడ్డి.